ఆయన హరిహర వీరమల్లు ట్రైలర్ ఎలా అనిపించింది అలా? హరిహర వీరమల్లు ట్రైలరు లాంచ్ అన్నది ఆఫ్ చేద్దామని చాలామంది అనుకున్నారు. అది థియేటర్ వరకు వెళ్ళకూడదని ఊహించిన వాళ్ళు కూడా చాలామంది ఉన్నారు. కానీ ఆ అంచనాలన్నీ తారుమారు చేసేలాగా ఈరోజు 100 days ఫంక్షన్ ఉంటుంది చూసారా, థియేటర్ దగ్గర ఆ అడవాటు కనిపిస్తుంది ఫ్యాన్స్. అన్నా మనల్ని ఎవడో ఆపేది అన్నట్టు చూసారా పవన్ కళ్యాణ్ గారి డైలాగు, అది మనసులో నుంచి వచ్చింది ఆయనకి, ఇంకెవ్వడో ఆపడానికి సరిపోడు అన్న, అలా ఉంది అది ట్రైలర్. ఏం నచ్చింది అన్న ట్రైలర్ ఏముందన్న, పవన్ కళ్యాణ్ శాగుకి తగ్గట్టు ఉంది ట్రైలరు. ఆ మూవీకి ఎంత కావాలో ఎలివేషన్స్ అంతా ఈ ట్రైలర్లోనే అర్థమైపోయింది. చెదగొడుతుంది అనిపిస్తుంది. ఒకవేళ ఇది తగ్గినా కూడా ఓజీ ఉంది కదన్న, అది అయితే బ్లాక్ బస్టర్ హిట్టే, మామూలుగా ఉండదు అది ఓజీ అన్నది. విఎఫ్ఎక్స్ ఎలా అనిపించింది? విఎఫ్ఎక్స్ అంటే పెద్దది కదన్న, మూవీ పెద్దది కదా, విఎఫ్ఎక్స్ నెంబర్ 1. ఏం తగ్గేది ఏం లేదు. పవన్ కళ్యాణ్ గారు ఎప్పుడు కూడా తగ్గేది ఏం లేదు, ఎవరికి భయపడొద్దు అంటారు కదా. పవన్ కళ్యాణ్ గారికి అసలు ఈ జానే సెట్ కాలేదు అని అంటున్నారు. హరిహర వీరమల్ల ఆ జానర్ ఎందుకు సెట్ అవుతుందన్న? ఇప్పుడు ఆర్టిస్ట్ని బట్టి ఏముండదు కదా, జానర్ ఎవరికైనా సెట్ అవుతుంది. యాక్టర్ అన్న వాళ్ళు ప్రతి ఒక్కరు అందరూ అన్ని స్వాగ్స్ చేయాలి. అలాగే పవన్ కళ్యాణ్ గారు ఇందులో ఈ వెర్షన్లో ఎప్పుడు చూడలేదు కాబట్టి, ఆయన ఎప్పుడు స్టైలిష్ హీరో కాబట్టి అలాగే ఆ రకంగా వెళ్ళింది. కానీ సోషల్ ఫ్యాంటసీ మూవీ ఎందుకు సెట్ అవుతుందన్న? చూడండి, ఫస్ట్ టైం కదా పవర్ స్టార్ గారి సినిమా, మరి ఇతర రాష్ట్రాల్లో కూడా కొంచెం తెలియదేమో పవర్ స్టార్ గారు ఆడదేమంటున్నారు. ప్యాన్ ఇండియా అన్నది ఈ మధ్యలో వచ్చిందన్న. ఆయన ప్యాన్ ఇండియాకే ఫ్యాన్ ఆయన. ఎందుకంటే నిజంగా చెప్పాలంటే ఆయన ఒక ట్రెండ్ సెట్ చేసాడు. ఖుషి ఇవన్నీ కూడా మూవీస్ మామూలుగా ప్యాన్ ఇండియా కాకపోయినా కదా సరే, ఆయన మూవీస్ అన్నీ ఆ లెవెల్లోనే ఉంటాయి. సో బ్రో చాలా మంది విఎఫ్ఎక్స్ బాగాలేవని అంటున్నారు, మీరేమంటారు? విఎఫ్ఎక్స్ బాగోలేదు అంటే ఇంకా చూడలేదు కదన్న, రిలీజ్ అవ్వలేదు కదా. ట్రైలర్లో మొత్తం తెలిసిపోదు కదన్న, మూవీలో చూడాలి. ట్రైలర్లో ఎంత పెడతాడో అందులో కట్స్ చేసి పెడతారు. మూవీ చూసి అప్పుడు చెప్పమనంటే సరిపోతుంది. ట్రైలర్ కూడా మూవీ నుంచే కట్ చేస్తారు కదా. కట్ చేసినా సరే ట్రైలర్ కూడా మూవీ నుంచి కట్ చేసినా అందులో కొన్ని ఎలివేషన్స్ ఉంటాయన్న, థియేటర్లో చూడాలి. బ్రో ఇప్పటి వరకు తెలుగు సినిమా ఇండస్ట్రీలో పుష్ప అనేది టాప్ రికార్డ్స్, ఆ రికార్డ్స్ ఏమైనా చేంజ్ చేసే అవకాశం ఉందంటారా? అలా మిగతా సినిమాలతో కంపారిజన్ వద్దు. పవన్ కళ్యాణ్ గారి స్టైల్ పవన్ కళ్యాణ్ గారిదే, అందరూ కూడా ఒప్పుకున్న వాళ్ళు. సినిమా వాళ్ళు అంటారు, ఎవరి సినిమా వాళ్ళదే. ఈయన స్వాగ వేరే ఉంటుంది, అది చెప్పలేము, మాటల్లో చెప్పలేరు. చాలా మంది సవాళ్ళు చేశారు, థియేటర్కి రానివ్వం, ఆపేస్తాం, తొక్కేస్తాం. ఆయన ఒకటే డైలాగ్ అన్నాడు, మనల్ని ఎవడరా ఆపేది అన్నాడు చూసారా, అది పడుతుంది అన్నమాట. చాలా మంది ట్రైలర్ బాగాలేదని చెప్పి ట్రోల్ చేస్తున్నారు, దానికేమంటారు? ట్రోల్స్ ఏముందన్న, బాగున్నా కూడా బాగోలేదని చేస్తున్నారు చాలా మంది ట్రోల్స్.